ప్రతిరోజు ఆహా అనిపించే రుచులతో మిమ్మల్ని ఎంతగానో నోరూరిస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో ముస్తాబైంది. అవేంటో చూద్దామా? మనకి ఎన్ని వేల వంటకాలున్నా, ఎన్ని డిఫరెంట్ టేస్ట్లున్నా, కొన్ని వంటలు వాటికి చెప్పుకోతగ్గ రుచితో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. అలా చెప్పుకోతగ్గ ప్రథమ స్థానంలో ఉన్న కూరగాయలు ఏంటో తెలుసా? ఒకటి వంకాయ, మరొకటి మునక్కాడ. ఈ రెండింటిని డిఫరెంట్ కాంబినేషన్స్ తో మీకు అందిస్తుంది మీ ఇంటి వంట సరికొత్త సిరీస్ లో. మరి ఈ రోజు ఏ గెస్ట్ ఎవరు ఎక్కడ ఎలాంటి కాంబినేషన్స్ తో రెడీగా ఉన్నారో లుక్కేద్దామా? పుచ్చకాయలు, మామిడికాయలు, అవేంటి సపోటాలు, ఇంకా బ్లాక్ గ్రేప్స్, ఇవన్నీ ఉన్నాయి ఈ బండ్లో. ఓకే అండి, సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? హైదరాబాద్ మధురా నగర్ లో ఉంటున్న లావణ్య గారి ఇంటికి వచ్చేసాము. మరి లావణ్య గారి ఇల్లు ఎక్కడ ఉందో చూద్దాము. ఈ బండి వేసుకుని వెళ్దాము, పదండి. అదే అనుకుంటా ఇల్లు, పదండి వెళ్దాం. ఓకే అమ్మా, బాయ్. ఓకే, మరి లావణ్య గారు ఇంటికి వచ్చేసాం. లావణ్య గారు కూడా చక్కగా రెడీ అయి ఉన్నారు మనకి 2 రుచికరమైన వంటకాలు నేర్పించడానికి, అలాగే ఆవిడ గురించి బోల్డ్ అనే విశేషాలు కూడా తెలియజేయడానికి. మరి లావణ్య గారిని పరిచయం చేసేసుకుందామా? హాయ్ లావణ్య గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. మీ ఇంటి వంట గురించి స్పెషల్ గా రెడీ అయ్యారా ఏంటి? అవునండి. అంతేనా? వావ్, చక్కగా హారం బంగారు బొమ్మలా ఉన్నారు. జాతిలా మాత్రం బయటకు వెళ్ళకండి, కిడ్నాప్లు జరుగుతాయి. ఓకే, మరి లావణ్య గారు సో చాలా బాగున్నారు, చక్కగా రెడీ అయ్యారు. మీ చేతి వంట కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అన్ని కూడా చాలా 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 బాగున్నాయి. మరి చాలా బాగుండే వంట ఏం పరిచయం చేస్తున్నారు? వంకాయ మిల్ మేకర్. వంకాయ మిల్ మేకర్ కర్రీ. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్పండి. వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిల్ మేకరు, పసుపు, నూనె, కారం, టమాటా ముక్కలు, ఉప్పు, 2 కొబ్బరి పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అంటే తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేద్దాం? వండి తీసుకుని స్టవ్ వెలిగించుకొని ఓకే ఆయిల్ వేసుకోవాలండి. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా మీరు? అవునండి, ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏంటి? టీవీ చూస్తాము, అల్లుకలు, కుట్టుకలు, అల్లుకలు చేస్తాము. ఓకే, వచ్చండి. అంటే మీ శారీస్ మీద మీరే కుట్టుకోవడం, బయట వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు? లేదండి, బయట వాళ్ళు టైం పాస్ బాగానే అయిపోతుంది. ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 2 అమ్మాయిలేనండి. 2 అమ్మాయిలే. బోల్డ్ హెల్ప్ చేస్తారు కదా. వాళ్ళకి టైం దొరకాలి కదండి. ఏం చేస్తారు వాళ్ళు? పాప 2nd ఇయర్ అండి. ఏంటి ఇంటర్ 2nd ఇయర్. 10th చిన్న అమ్మాయి. 10th అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఏంటి మరి వాళ్ళకి వంటలు గట్రా ఏమైనా నేర్పిస్తున్నారా? ఇప్పుడు వరకు వాళ్ళకి ఏం లేదండి, వాళ్ళ వరకు వాళ్ళ స్నాక్స్ నేర్చుకుంటారు. స్నాక్స్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఓకే, తర్వాత ఏం చేయాలి? కొంచెం ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు వేసుకుని. సో మొత్తం మీద మీ పిల్లలకి స్నాక్స్ ఎలా చేయాలో నేర్పించారు అనమాట. ఎప్పుడన్నా మరి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకుంటారా మీరు? మీరు ఒక్క చేతితోనే చేసేస్తారా? మీరే చేసేస్తానండి. వాళ్ళు చిన్న హెల్ప్ చేస్తారు కానీ మీరే ముఖ్యంగా వాళ్ళ దగ్గర రానివ్వరు అనుకుంటున్నాను నేను. అప్పుడే ఎందుకర్రా, పెళ్ళైనాక ఎలాగో తప్పదు కదా అని చెప్పేసి. అంతే అంటారా? అంతే. మీరు వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు? మేము మా పెళ్లి కాకముందుకే నేర్చుకున్నారు. చూసారు, మీ పిల్లలకి వచ్చేసరికి మాత్రం పెళ్ళైన తర్వాత ఇంట్లో హ్యాపీగా ఉండాలి పెళ్ళైనంత వరకు కదా. కుట్లు అలుకులు వాళ్ళకి వచ్చా? వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఈ జనరేషన్ లో కుట్లు అల్లికలు వంటలు వాళ్ళకి ఇక్కడ అన్ని చిటికలు అయిపోవాలి, ఇన్స్టెంట్ అనమాట. ఓకే, తర్వాత అండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి పేస్ట్ లా ముద్దగా కాకుండా నూరుకోవడం అనమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ అగ్రికల్చర్ అండి. ఓకే, మరి హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? ఇక్కడ వచ్చేసి 18 ఇయర్స్. 18 ఇయర్స్ అవుతుంది అనమాట. అంతకుముందు ఎక్కడ ఉండేవారు? మా మ్యారేజ్ అయ్యి 18 కంప్లీట్ అయ్యి 19 వచ్చినాయి. అవునా? ఓకే ఓకే. సో మ్యారేజ్ రాగానే హైదరాబాద్కి వచ్చారు. ఇప్పుడు ఏం వేస్తున్నారు? కొంచెం పసుపు, తర్వాత వంకాయ ముక్కలు వేసుకుంటాం. సో వంకాయ కాంబినేషన్ తో ఏ వెజిటేబుల్ అయినా మనం కుక్ చేసేసుకోవచ్చు కదా. అన్నిటిలోకి బాగుంటుంది మనకి వంకాయ. కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దామా? కొంచెం ఇలా ఎంతసేపు మగ్గించాలి మనం? ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు మగ్గిస్తే అయిపోతుంది అనమాట.
ఓకే, మరి ఖాళీగా ఉన్నప్పుడు మీకు హ్యాండ్ వర్క్ అది చేస్తూ ఉంటారని చెప్పేసి అన్నారు. సో అది కూడా బోర్ కొట్టేసినప్పుడు సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం చేస్తూ ఉంటారు? అదేం లేదండి, టీవీ చూస్తాము, మా కాలక్షేపం మా ఫ్రెండ్స్ తో కలుపుతాం అనమాట. అవునా? ఫ్రెండ్స్ బాగున్నారా మీకు? బాగున్నారు. ఓకే, ఇంటి చుట్టుపక్కల అందరూ ఫ్రెండ్స్ అనమాట. అవునా? సో ఎక్కడెక్కడికి వెళ్తారు ఫ్రెండ్స్ అందరూ కలిపి? ఏం మాట్లాడతారు? కానీ అంటే చాలా మంది అంటారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో మీ హస్బెండ్స్ అంటే ఏంటి, జనరల్ గా అబ్బాయిలు అందరూని ఆడవాళ్ళు మాట్లాడుకున్నారంటే వాళ్ళకి ఫుల్ స్టాప్ ఉండదు, కామన్ ఉండదు, ఏది ఉండదు, అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. మీ ఇంట్లో ఏమంటారు మరి? అంతే, మా ఇంట్లో ఏమనరండి, టైం పాస్ కదా మేము. అంతేనా? ఓ మాట్లాడుకో. ఓకే, మధ్య ఉంది కదా కొంచెం మధ్య. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవచ్చు అంటారు? మిల్ మేకర్ మనం నీళ్ళల్లో ఏమీ పెట్టలేదు, వేసామండి, గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఓకే పిండి వేసేసుకొని పెట్టేసుకోవాలి. అంటే చిన్న మిల్ మేకర్, చిన్న పెద్ద సైజ్ ఉంది, చిన్న సైజు ఉంటాయి, ఇంకా దీనికన్నా చిన్న సైజు కూడా ఉంటాయి. అవునా? సో మనం ఏంటి మీడియం సైజ్ లో తీసుకోవాలి. అంటే గంట ముందు నానబెట్టుకోవాలంటారా? గంట ముందు అని ఏం లేదండి, ఒక 5-10 నిమిషాలు నానబెట్టేసుకుంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు ఈ వంట, వంకాయ మిల్ మేకర్? చేస్తూనే ఉంటాం. ఏది ఎక్కువ చేస్తారు మీ ఇంట్లో? మా ఇంట్లో ఇంకా అన్ని, అంటే ఎమర్జెన్సీ అయినప్పుడు, తక్కువ టైం అయినప్పుడు, ఇంకోటి ఏంటంటే చుట్టాలు తొందరగా వచ్చేస్తున్నారు, అలాంటి కొంచెం వంట తగ్గించి ఏ వంట చేయడానికి ప్రిఫర్ చేస్తారు మీరు? నేను చేస్తామండి, చుట్టాలు వస్తే మాత్రం నాన్ వెజ్ కంపల్సరీ. నాన్ వెజ్ కంపల్సరీ, కాకపోతే అర్జెంట్ గా వచ్చారు ఉంటాయి కదండి, ఇంకా దానికి ఒకటి టమాటానో ఏదో అంతేనా చేసి ఇవ్వడం అంటే అంతే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కారం వేస్తున్నాను, ఒక స్పూనా సాల్ట్, దానికి సరిపోయే. సో బాగా మిక్స్ చేసేసుకున్నాక మిక్స్ చేసి ఇంకా వాటర్ ఏం పడుతుంది, డ్రైగా ఉంటుందేమో కదా? లేదండి, కొద్ది వాటర్ వేయాలండి. కొంచెం ఆ మిల్ మేకరు, వంకాయ ముక్కలు కొంచెం వాటర్ లో ఉడికితేనే బాగుంటాయి. అంటే చూస్తుంటే ఫ్రై ఐటమ్ లా ఉందన్నమాట, ఇంకా వాటర్ పడవేమో అనిపిస్తుంది. లేదండి, వాటర్ పడితేనే కొంచెం కర్రీ లాగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలంటారు? నెక్స్ట్ కొంచెం టమాటా ముక్కలు వేసి, టమాటా ముక్కలు వేసి ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సేపు టమాటా ముక్కలును ఇవన్నీ ఉడకాలి కాబట్టి టమాటా ముక్కల్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది, కొద్దిగా పడతాయి వాటర్. మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టేసి చూద్దామండి ఎంతవరకు వచ్చింది, చూద్దాం. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఏమంటారు? కొద్దిగా వేయండి, మూత పెట్టుకుందాం. కొద్దిగా మీరు సొంతంగా చేసిన వంటలు ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. బాగానే చేస్తాం. ఓకే, సో మీకు పెళ్ళైనప్పటి నుంచి ఇంకా వంటలు నేర్చుకుంటున్నారు చేసేవాళ్ళు, తర్వాత మాకు వచ్చింది. వంటల విషయంలో కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మీ వాళ్ళందరూ, అంతేనా? అయితే కలిస్తే వంటల గురించి, చీరల గురించి, నగల గురించి, అంతే కదా? చూద్దామా? అయిపోయిందండి, కొంచెం మగ్గింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం నెక్స్ట్? దీంట్లో కొంచెం ఒక స్పూన్ కొబ్బరి పొడి. అంటే కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం కమ్మగా ఉంటుంది, రుచిగా వస్తుంది, ఎక్స్ట్రా రుచి అనమాట. అది మీరు వంట చాలా ఫాస్ట్ చేస్తారు అనుకుంటా. ఎంత టైం తీసుకుంటారండి వంట చేయడానికి? పడతాయండి, ఇంకా ఐటమ్స్ బట్టి ఉంటాయి కదా. అంతేనా? ఏదైనా మాత్రం టకటక కట్ చేసేసి టకటక వేసేస్తూ ఉంటారేమో. అంతే. నెక్స్ట్ ఏం చేస్తారండి? లాస్ట్ కి కొంచెం ధనియాల పొడి వేసి దింపేసుకోవడమే. ధనియాల పొడి వేసేసుకుంటాం. ఫైనల్ గా ఒకసారి కలిపేసుకుంటే ధనియాల పొడి వేసిన తర్వాత మనకి వంకాయ మిల్ మేకర్ కూడా రెడీ అయిపోయినట్టే. నాన్ వెజ్ తినలేని వాళ్ళు మిల్ మేకర్నే కదా అవునండి తింటారు బాగా. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ప్లేట్లోకి తీసేసుకుందామండి. తీసేసుకుందాం. సో రెడీ అయిపోయింది కదా వంకాయ మిల్ మేకర్. చూసారు కదండి, వంకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. వంకాయ మిల్ మేకర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు, మిల్ మేకర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, టమాటో ముక్కలు, కారం, నూనె, పసుపు, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గిన దానిలో నానబెట్టిన మిల్ మేకర్, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, టమాటో ముక్కలు వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గాక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర చల్లి కీరా క్యారెట్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వంకాయ మిల్ మేకర్ రెడీ.